హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన ఊర్లో వచ్చేసి పండర భజన స్టార్ట్ చేశారు. పండర భజన అంటే ఇప్పుడు రాములవారి తిరునాళ్ళు స్టార్ట్ అయిన కాడి నుంచి మనకి భజనలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. పల్లెటూర్లు అంటే ఈ పండర భజన, రామ భజన అంటే చాలా వరకు ఇష్టం. కానీ ఏంటంటే ఈ మధ్య దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి ఎవరు పెద్దగా వీళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఒకసారిగా స్టార్ట్ చేస్తే వీళ్ళు వేసే కొంతమంది పిల్లలు చేతొచ్చి చేతరాక వేసేవాళ్ళు చూస్తుంటే ఇక్కడ మన వాళ్ళంతా చూసేదానికి చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకి ఇక చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా కట్ చేయకుండా చూడండి. ఫుల్గా మనకి డైలీ ఇది వచ్చేసి ఒక 20 రోజులు అట్లా ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళకి ట్రైనింగ్ అయిపోతున్నాగానే ఎమ్మడే గుణం ఉంటుంది. మన గుణము ఇక్కడ భజన డైలీ ఏమేమి చేస్తారు ప్రతి ఒక్కటి తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఎక్కడ కట్ చేయకుండా చూడండి మేడం వీడియో. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన పిల్లలు చిన్న చిన్న పిల్లకాయలు ఎక్కువ వేస్తున్నారు కానీ పెద్ద పెద్దలు వేయట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలా వరకు ఫ్యాషన్ ఎక్కువైపోతుంది. నలుగురిలో ఎగిరితే ఇది ఒక ఎక్సైజ్ ప్రతి ఒక్కటి అందరికీ బాగుంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఫ్యాషన్ ఎక్కువైపోతుంది. అందరు చిన్న పిల్లకాయలు ఎగురుతున్నారు. అంతేకాదులే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి ఇప్పుడు ఈ రోజుల్లో మందులకుడికి వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ వగేరా వగేరా వచ్చేసి వాళ్ళు పట్ట బాగా పెంచుకొని ఎగరాలని కూడా చాలా కష్టంగా ఉంది పల్లెటూళ్ళలో కూడా. కానీ ఏంటంటే ఇది ఒక ఎక్సైజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే కట్ చేయకుండా చూడండి. మన ఊర్లో ప్రతి ఒక్కటి ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రతి ఒక్క వీడియో పెడతాం మనకి. చూడండి ఈ భజన ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఈ భజన అంటే పంట భజన కానీ, చెక్క భజన కానీ, ఈ రామ భజన ఏ భజన అయినా సరే మన పల్లెటూరులో చాలామంది బాగా ఇష్టపడతారు. చూశారు కదా, చూసేదానికి ఎంత చాలా ఆనందంగా ఉందో, సందడిగా ఉంటుంది కదా, డైలీ సందడిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ భజన వేస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్. మన పల్లెటూరులో ఎంత వరకు అంటే ఇప్పుడు ఉదయం నైటు 9 గంటలకు స్టార్ట్ చేస్తారు. 9 గంటల నుంచి 8 గంటలకి కానీ 9 గంటలకు కానీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి బిర్రిగా 2 గంటల సేపు డైలీ ఒక 2 గంటల సేపు ఎగరుతారు అనమాట. అదే ఇది ట్రైనింగ్ అనమాట. డైలీ 2 గంటల సేపు ఈ పిల్లలకు చూడు ఎంత చిన్నపిల్లకాయలంతా ఎగురుతున్నారు. వీళ్ళందరికీ డైలీ వచ్చేసి ఇది ట్రైనింగ్. ఒక 20 రోజులు, కరెక్ట్గా 20 రోజులు ట్రైనింగ్ అయిపోద్ది. ట్రైనింగ్ అయిపోతానే ఎమ్మడే అప్పుడు మన మామూలుగా గుణం అంటే పెద్ద గుణం వేస్తారు కదా, మంట ఆ గుణం వేస్తారు. గుణం ఆ రోజు పెద్ద తినాలి అంటే హాల్ కడతారనమాట. శుద్ధంగా హాల్ కట్టి లోగా భజన వేసేదానికి లైటింగ్ గీటింగ్ వేసి అంతా బ్రహ్మాండంగా చేస్తారు ఫ్రెండ్స్. ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. భజన ఇది పండర భజన అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, చూడండి ఇది ఈ చిన్న పిల్లకాయలు ఎలా ఎగురుతున్నారో. ఈ చిన్న పిల్లకాయలు ఈ విధంగా ఎగిరేదాన్ని బట్టి మీకేమనిపిస్తుంది? చూడు, ఏదో చూసే వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తుంది. కొంతమందికి అంటే ఎందబ్బా అలా ఎగురుతున్నారు అనుకోండి, కాదు కానీ వాళ్ళు వేసే తప్పటడుగులు సార్ చూసి పక్కన చేరి ముసలోళ్ళు ఎవరైనా పాత వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడుగులు సార్ చూసి చాలా ఆనందం ఫీల్ అవుతుంటారు. ఇది మన పల్లెటూరి పండర భజన. పండర భజన అంటే ఇది పండర భజన అంటే చెక్కలు లేకుండా మనం మామూలుగా వేసేది పండర భజన వేస్తారు. కానీ చెక్కలతో వేస్తారు. చెక్కలు పట్టుకొని వేసేది అది చెక్క భజన అంటారు, రామ భజన అంటారు. ఇది మాత్రం ఓన్లీ పండర భజన అంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.